కృష్ణ వాటర్ బోర్డు కాంట్రాక్టుల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోదండపురం, నాసర్లపల్లి, గోడుకొండ్ల, గున్గాల్, బిఎన్ రెడ్డి నగర్ ఫ్లాట్లలోని పనిచేసే ఉద్యోగులు రెండవ రోజు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంఘాలు నాయకులు మీడియాతో మాట్లాడుతూ 6,500 రూపాయల జీతంతో మా బ్రతుకులు గడవటం లేదని, మమ్మల్ని క్రమబద్ధీకరించి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే హైదరాబాద్ కు వస్తున్న త్రాగునీటిని పూర్తిగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 1వ తేదీ నుండి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్, వినోద్, శంకర్, అరికంటి జంగయ్య, ధవలయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. మేము ఖచ్చితంగా ఇది వదిలేదే లేదు. ఆఖరికి మా ప్రాణత్యాగానికి సిద్ధమే కానీ మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము పెట్టు దిగేదే లేదు. మేము లాస్ట్ 31 తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టుకున్నాం సార్. ఇన్ కేస్ 31 వరకు మాకు సమస్య పరిష్కారం కావాలంటే 30 తారీఖు వరకు పెట్టుకున్నాం సార్. 31 తారీఖు నుంచి మేము హైదరాబాద్ మొత్తాన్ని నీళ్లు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్. అయితే మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా సార్ మేము ఇప్పుడు ప్రజెంట్ ధర్నాలో పాల్గొనడం వచ్చేసి నిన్న నుంచి చేస్తున్నాం సార్. నిన్న మా కార్మికుడు సెల్ టవర్ ఎక్కినా కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సో అందుకని మేము ఈ విధంగా నిర్ణయించుకోవడం జరిగింది. మెరుపు సమ్మె చేస్తాం. ఖచ్చితంగా మా సమస్యల పరిష్కారం వరకు మేము ఖచ్చితంగా చేస్తాం సార్. అయితే మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా వచ్చేసి మా ఓన్లీ రెండే డిమాండ్స్ సార్. మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. ఈ సంవత్సరంలో మేము గత 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేము 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ మేము ఫస్ట్లో 2005, 2002 నుంచి కూడా సంస్థ ఏర్పడినప్పటి నుంచి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పటి నుంచి ఎలాంటి రిక్రూట్మెంట్ జరగలేదు. ఒకవేళ ఇన్ కేసు రిక్రూట్మెంట్ జరిగినా కానీ బయటి వాళ్ళని తీసుకొచ్చి మాకు అన్యాయం చేసి సార్. ఇప్పుడు ప్రజెంట్ మొన్న పేపర్లో కూడా ఇచ్చి సార్ 600 మంది రిక్రూట్మెంట్ కావాలని చెప్పేసి పేపర్లు ఇచ్చారు. అవి కూడా మా సంస్థలో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులకు మాత్రమే ఇవ్వాలని మేము కోరుకుంటాం. మా ప్లేస్లలో కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ వస్తే మేమే పర్మనెంట్గా గుర్తించామని, మాకే పర్మనెంట్ జీతాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మమ్మల్ని క్రమబద్ధీకరించి మాకు క్రమబద్ధీకరించాలని మేము కోరుకుంటున్నాం. ఇన్ కేస్ అది ఒకవేళ కోర్టు డిసిషన్లు అవేమో కహానీలు చెప్తున్నారు. మాకు అవన్నీ కాదు. మాకు ఒకవేళ అది లేట్ అయినా కానీ మాకు తక్షణంగా మాకు కావాల్సింది మాకు ఈక్వల్ వర్క్, ఈక్వల్ పే. అంటే ప్రభుత్వంలో ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగికి ఎంతైతే వస్తుందో అదే అమౌంట్ మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. దీంట్లో ఎలాంటి మాది తప్పేం లేదు. ఇక ముందు జరిగే కార్యక్రమాలన్నింటికి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరమే బాధ్యతను తెలియజేసుకున్నాం.